నిజానికి కొంతమంది యూట్యూబర్స్ ఎలా అంటే ఒక వారానికి 1,20,000 వస్తున్నాయని చెప్తున్నారు. సారీ, ఒక నెలకి 1,20,000 వస్తున్నాయి అంటున్నారు. నిజంగా అంత వస్తున్నాయా బ్రో? 1,20,000 అంటే పర్ వీక్కి 18 అవర్స్ చేస్తే 25,000 to 30,000 వస్తాయి. ఓకే, వన్ డేకి 18 అవర్స్ చేయాలి. వన్ డేకి నువ్వు చెప్పిన క్యాలిక్యులేట్ 1,20,000 పర్ మంత్ రావాలంటే మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు వర్క్ చేస్తూ ఉంటారు? మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 12 అవర్స్లో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్స్ తీసుకొని 12 అవర్స్ చేసుకున్నా పర్ వీక్కి 10,000 to 12,000 చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ టైమింగ్లో మీరు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయగలరు? 40 to 35 to 40. 35 to 40 అంటే యావరేజ్గా వన్ డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి జెప్టోలో? వన్ డే కంటే ఇప్పుడు ఒక స్టోర్ లో 200 మెంబర్స్ 150 మెంబర్స్ రైడర్స్ ఉంటే వీళ్ళు రైడర్ వేకెన్సీ కాకుండా దాన్ని బట్టి కాకుండా ఎక్కువ తీసుకుంటున్నారు. 250-300 తీసుకుంటున్నారు. దాని వల్ల స్లాట్స్ ఓపెన్ లో దొరకట్లేదు. ఎర్నింగ్స్ ఆర్డర్ పర్ అవర్ కి 2 ఆర్డర్స్ అవుతున్నాయి. ఒకప్పుడు షిఫ్ట్స్ మేనేజ్ పర్ అవర్ కి 4-3 ఆర్డర్స్ అయ్యాయి. ఇప్పుడు స్లాట్స్ వల్ల 12,000 అంటే 10,000 అయితే ఈజీగా 10,000 ఈజీ. అంటే 10 into 4 వేసుకుంటే యావరేజ్గా ఎవరైతే ఈ వీడియో చూసి జెప్టోలో కానీ ఏదైనా వేరే వాటిలో వర్క్ చేయాలనుకుంటే మీరు చేస్తారా? లేదు భయ్యా ఈ జెప్టోలోకి రావద్దు అని అంటారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ నేను జెప్టో స్టోర్ దగ్గరికి అయితే వచ్చాను. చాలామంది జెప్టో రైడర్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. నేను కూడా రీసెంట్లీ జెప్టో వీడియో అయితే చేశాను కదా, మీలో కూడా చాలామంది అడుగుతున్నారు అన్న జెప్టోలో వర్క్ చేద్దామన్నా, వన్ డేకి జెప్టోలో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి. నేను కూడా చాలా రోజుల కింద చెప్పాను, ఒకరోజు జెప్టో చేస్తే ఎంత వస్తాయి, బట్ కన్సిస్టెంట్గా మనం ఒక ఫిగర్ చెప్పలేము అని చెప్పి. సో నా మాటలు మీరు ఎలా నమ్ముతారో లేదో నాకు తెలియదు, బట్ నేను ఒక రైడర్ని తీసుకొచ్చాను. ఈయన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు. దీన్ని బట్టి మీరు ఇందులో జాయిన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. మేము ఎప్పుడు కూడా ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పలేదు, ఈ వీడియోలో కూడా చెప్పట్లేదు. ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో మీ వరకు తీసుకొస్తున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, నా పేరు మణికంఠ. నేను బైక్ ట్యాక్సీ, స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఎర్నింగ్స్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఈ జెప్టో గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు కావాలి. మీ పేరేంటి బ్రో? బ్రహ్మయ్య. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ జెప్టో? లాస్ట్ 2 years నుంచి జెప్టో చేస్తున్నాను. లాస్ట్ 2 years నుంచి చేస్తున్నారు. ఓకే, అంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అదంతా ఓపెన్గా చెప్పడానికి మీరు రెడీయా? రెడీ బ్రో, మొదలు పెట్టండి. నిజానికి కొంతమంది యూట్యూబర్స్ ఎలా అంటే ఒక వారానికి 1,20,000 వస్తున్నాయని చెప్తున్నారు. సారీ, ఒక నెలకి 1,20,000 వస్తున్నాయి అంటున్నారు. నిజంగా అంత వస్తున్నాయా బ్రో? 1,20,000 అంటే పర్ వీక్కి 18 అవర్స్ చేస్తే 25,000 to 30,000 వస్తాయి. ఓకే, వన్ డేకి 18 అవర్స్ చేయాలి. వన్ డేకి నువ్వు చెప్పిన క్యాలిక్యులేట్ 1,20,000 పర్ మంత్ రావాలంటే వన్ డేకి 18 అవర్స్ చేయాలి. ఓమ్మో, 10 అవర్స్ చేస్తే పర్ వీక్కి 10,000 to 12,000 వస్తుంది. ఇది చాలు కదా మనకి? చాలు, 10 అవర్స్ చేయొచ్చు, 10,000 to 12,000. ఓకే, మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు? మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 12 అవర్స్లో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్స్ తీసుకొని 12 అవర్స్ చేసుకున్నా పర్ వీక్కి 10,000 to 12,000 చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ టైమింగ్లో మీరు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేయగలరు? 40 to 35 to 40. 35 to 40 అంటే యావరేజ్గా వన్ డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి జెప్టోలో? వన్ డే కంటే ఒకప్పుడు ఆఫర్ ఉండేది బ్రో, ఇప్పుడు స్లాట్స్ ఉన్నాయి. అవును, షిఫ్ట్స్ ఉండే ఒకప్పుడు. లాస్ట్ నేను 1.5 years షిఫ్ట్స్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు స్లాట్స్ ఉన్నాయి. షిఫ్ట్స్ ఉన్నప్పుడు ఆఫర్ బాగుండేది. ఎలాంటి ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయలేదు. ఇక్కడైతే మనకి ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఆఫర్ ఓపెన్ చేస్తే 110 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 3,800 రూపీస్. అట్ ద సేమ్ టైం వీక్ మొత్తం కూడా వచ్చి 8 hours షిఫ్ట్ కంటిన్యూ చేస్తే అడిషనల్గా మనకి మింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టోటల్గా 1 weekలో 350 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే అప్ టు 25,000 రూపీస్ వరకు మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకే, స్లాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది స్టోర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఒక స్టోర్లో 200 మెంబర్స్ 150 మెంబర్స్ రైడర్స్ ఉంటే వీళ్ళు రైడర్ వేకెన్సీ కాకుండా దాన్ని బట్టి కాకుండా ఎక్కువ తీసుకుంటున్నారు. 250-300 తీసుకుంటున్నారు. దాని వల్ల స్లాట్స్ ఓపెన్ లో దొరకట్లేదు. ఎర్నింగ్స్ ఆర్డర్ పర్ అవర్ కి 2 ఆర్డర్స్ అవుతున్నాయి. ఒకప్పుడు షిఫ్ట్స్ మేనేజ్ పర్ అవర్ కి 4-3 ఆర్డర్స్ అయ్యాయి. ఇప్పుడు స్లాట్స్ వల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ
ఉండాల్సిన వేకెన్సీ కన్నా ఎక్కువ వేకెన్సీ తీసుకుంటున్నారు రైడర్స్. ఓకే, ఒక స్టోర్లో 100 మంది రైడర్స్ మాత్రమే కావాలి, బట్ 150-200 మంది కెప్టెన్స్ని తీసుకుంటున్నారు. దానివల్ల ఎర్నింగ్స్ తక్కువ అవుతున్నాయి, వర్క్ అనేది సరిపోవట్లా, అంతే కదా. ఓకే, దీని గురించి కూడా మీరు ఆలోచించండి. ఒక స్టోర్లో 100 మంది మాత్రమే జాయిన్ అయ్యి వర్క్ చేయాలి, బట్ ఈ జెప్టో స్టోర్లో ఏమవుతుందంటే 100 కాదు 150-200 మంది కెప్టెన్స్ వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఒక రైడర్ ఒకే రైడ్ కోసం 3-4 కెప్టెన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, రైడర్స్ తీసుకుని వెళ్ళిపోదామా అని, అంతే కదన్నా. ఓకే, మనం ఎర్నింగ్స్ దగ్గర ఆగిపోయాం కదా పాయింట్. ఒక రోజుకి ఎంత వచ్చింది చెప్పారన్నా? యావరేజ్ 100 to 1000. అలా 1 వీక్ ఎంత వస్తుంది? 1 వీక్ కి 10 to 12 10 అవర్స్ వర్క్ చేస్తే పర్ వీక్ కి 10,000 to 12,000 ఎర్నింగ్స్ చేసుకోవచ్చు బ్రో. 12,000 అంటే 10,000 అయితే ఈజీగా 10,000 ఈజీ. అంటే 10 into 4 వేసుకుంటే యావరేజ్గా 1 మంత్కి 40,000 ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ శాలరీతో మీరు సాటిస్ఫాక్షనా? సాలరీ సాటిస్ఫాక్షన్ అంటే ఓకే బ్రో, పర్లేదు, చేసుకోవచ్చు జెప్టో. ఓకే, ఈ 2 yearsలో మీరు ఫుల్ టైం చేస్తున్నారా లేకుంటే ఇది? ఫుల్ టైమే చేస్తున్నా బ్రో. ఫుల్ టైం చేస్తున్నారు. ఫుల్ టైమే చేస్తున్నా. నాకు ఒక్క డౌట్ ఉంది బ్రో. మనకి ఈ హైదరాబాద్ సిటీలో చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బైక్ ట్యాక్సీ ఉంది, ఫుడ్ డెలివరీ ఉంది, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ వదిలి ఈ జెప్టోలోనే ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? జెప్టోలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెప్టో కంపెనీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఐటమ్స్ పరంగా కావచ్చు, జెప్టోలో వ్యాలెట్ పరంగా కావచ్చు, ఎలా అయినా కస్టమర్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఆ ద్వారా నువ్వు జెప్టోలో ఆర్డర్ పెట్టాలనుకున్న ఇంటెన్షన్ నీకు వస్తుంది. యా, వన్స్ ఆర్డర్ పెట్టిన తర్వాత నీకు క్వాలిటీ ఇష్యూస్ కానీ ఏమి ఉండదు. ఓకే, గుడ్ క్వాలిటీ, టైం టు టైం డెలివరీ, ఓకే, అన్నీ బాగుంటుంది. సో దాని ద్వారా కస్టమర్స్ అందరూ ఎక్కువ జెప్టోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు ఆర్డర్స్ కూడా హైలో వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే జెప్టోలో ఆర్డర్స్లో ఎక్కువ ఉంటుంది బ్రో. ఓకే, పీక్ అవర్స్, మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 2 దాకా ఫుల్ ఆర్డర్స్ ఉంటాయి. ఓకే, నైట్ 6 to నైట్ మిడ్-నైట్ 12 దాకా ఫుల్ ఆర్డర్స్ ఉంటాయి. ఎంతైనా గెయిన్ చేసుకోవచ్చు ఎర్నింగ్స్. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ నీకు వచ్చిన తర్వాత నువ్వు కస్టమర్ని రీచ్ అయ్యే లోపు నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, టైం టు టైం డెలివరీ ఇస్తావు. ఓకే, ట్రాఫిక్ ఇష్యూస్ అని అవన్నీ చిన్న స్మాల్ ఇష్యూస్ కామన్. ఈ 10 minutes లో ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి కాకపోవచ్చు. ఓకే, అనుకున్న టైంకి డెలివరీ మాత్రం ఆన్ టైం డెలివరీ అవుతుంది. ఓకే, ఓకే, రైడ్ కూడా వచ్చేసింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రైడ్ వస్తుంది బ్రో. ఓకే, రైడ్ వచ్చిన తర్వాత ఆర్డర్ బిల్ ప్లేస్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, వాళ్ళు ఆర్డర్ పిక్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ పిక్ చేసి ఇది బిల్ ప్లేస్ చేసుకుని బిల్ సెలెక్ట్ చేసుకొని మనం ఆర్డర్ తీసుకొని కస్టమర్కి లొకేషన్ పెట్టుకొని వెళ్ళాలి. కస్టమర్ లొకేషన్ వెళ్ళిన తర్వాత కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ కాబట్టి ఆ అడ్రస్ ఉంటే కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే కాల్ చేసి కస్టమర్తో మాట్లాడి ఆర్డర్ డెలివరీ చేయాలి. డెలివరీ చేసేసి రిటర్న్. ఈ పేమెంట్స్ అన్ని కూడా వీక్లీయే కదా? వీక్లీ, డైలీ మనకి ఎవ్రీ వెనస్డే, మండే టు సండే క్యాలిక్యులేషన్, వెనస్డే శాలరీ వస్తుంది, బుధవారం శాలరీ పడుతుంది మనకి. ఓకే, ఎక్కువగా ఏ స్టోర్లో ఆర్డర్స్ బాగా వస్తాయి మన హైదరాబాద్ సిటీలో? ఏమైనా ఐడియా ఉందా? అలా అని చెప్పలేము బ్రో. ఇప్పుడు ఒక్క స్టోర్ నేను క్యాలిక్యులేట్ చేసి మెయిన్గా ఈ స్టోర్లోనే ఆర్డర్స్ వస్తాయని చెప్పలేము. కానీ ఏంటంటే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు, రిలేటెడ్ కమ్యూనికేట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బయటికి వెళ్ళి కొనడానికి ఇబ్బంది అయింది కాబట్టి ఆర్డర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆర్డర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సిటీలో నాకు తెలిసింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆర్డర్స్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. జెప్టో గురించి మీకు నచ్చిన 10 పాయింట్స్, కనీసం 10 పాయింట్స్ చెప్పండి. అంటే ఏదైనా మీకు ఈ 2 yearsలో జెప్టో నాకు ఇలా సపోర్ట్ చేసింది, నాకు ఇలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. తర్వాత జెప్టోలో నచ్చని కొన్ని విషయాలు చెప్పండి. నచ్చిన అంటే బ్రో ముందు మీ ఇష్టం, నచ్చని చెప్తారా నచ్చిన చెప్తారా? ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రో మనం చెప్తాం కదా ఏ కంపెనీలో వర్క్ చేసినా మనకి బెనిఫిట్ గా చూసుకుని వర్క్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, మన బెనిఫిట్ చూసుకుని వర్క్ చేస్తాం మన టైమింగ్స్ గానీ. అలా జెప్టోలో నాకు నా టైం సెట్ అయింది. ఓకే, టైం టు టైం వర్క్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ జెప్టోలో వర్క్ చేయడం నాకు నచ్చింది. ఓకే, ఇంకోటి కస్టమర్స్ బిహేవియర్ కూడా నచ్చింది. ఓకే, అదర్ డెలివరీస్ నాకు తెలియదు కానీ జెప్టోలో కస్టమర్ బిహేవియర్ కూడా బాగానే ఉంది. ఓకే, టైం లేట్ అయినా కోపం తెచ్చుకోకుండా మనల్ని అర్థం చేసుకొని ఓకే సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, సో ఎర్నింగ్స్ లో ప్రాబ్లం లేదు. ఓకే, మనం ఎంత ఎర్నింగ్స్ చేస్తే అంత శాలరీ కరెక్ట్ గా మనకి పడుతుంది. ఓకే, వీక్ టు వీక్
ఓకే. ఇంకా మనకి ఏంటంటే టైం టు టైం మనకి ఏమన్నా ఇలా ఇష్యూస్ ఏమైనా వస్తే సాల్వ్ చేయడానికి మన మేనేజర్ ఉంటారు, ఆర్ఎస్ఏ ఉంటారు, మన స్టోర్కి సంబంధించిన షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటారు, వాళ్ళు సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోతుంది. మనకి ఏమైనా ఇబ్బంది అయితే అప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి? అప్ టు 10 lakhs బ్రో. అప్ టు 10 lakhs డెత్ ఇన్సూరెన్స్. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 to 10 lakhs. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత చెప్పారు బ్రో? 5 to 10 lakhs బ్రో. 5 to 10 lakhs. ఓకే. ఇంజురీ ఆర్ డెత్. ఓకే. నెక్స్ట్ పాయింట్, అది మనకి ఏమైనా అయితే అవైలబుల్ మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదైనా, ఓకే, ఏదైనా దగ్గరలో ఉన్నది, రిచ్ అవని పూర్ అవని ఏదైనా, ఓకే, ఎనీ హాస్పిటల్ మీకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది. ఓకే. రైడర్కి ఏ ప్రాబ్లం రాకుండా జెప్టో సపోర్ట్ అయితే ఇస్తుంది బ్రో. ఓకే. అక్కడ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం చేసే వర్క్లో మనకి సపోర్ట్ ఉండాలి. అవును. అది కంపెనీ నుంచి అవని ఏదైనా అవని, స్టోర్ ఆర్ఎస్ఐ నుంచి కానీ అది ఏదైనా మనకి సపోర్ట్ ఉంటే మనం వర్క్ చేసుకోగలం. సో ఆ సపోర్ట్ నాకు నచ్చింది. అందుకే నేను లాస్ట్ 2 years నుంచి జెప్టోనే చేస్తున్నాను, వేరే వెళ్ళలేదు, వేరే చేయలేదు. ఓకే. జెప్టోకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 4 to 5 kilometers లోపే రేడియస్లోనే మనకు ఆర్డర్స్ పడతాయి. ఓకే. సో డిస్టెన్స్ కూడా ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ డిస్టెన్స్లో ఎక్కువ వెళ్ళకుండా మనం ఈ తక్కువ డిస్టెన్స్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకు అంత ప్రెజర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంత ప్రెజర్ ఉండదు. మనం 10 hours చేసేది ఇంకొక 2 hours ఎక్స్ట్రా చేసుకోవచ్చు వర్క్. సో అప్పుడు మనకి జెప్టోనే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు లాంగ్ స్విగ్గీ ఉంది, లాంగ్ వెళ్ళాలి, ఒక 5 orders కొడతావు, తర్వాత రెయిన్ పడవచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత నీ మైండ్ బట్టి నువ్వు చేంజ్ అయిపోవచ్చు. జెప్టో అలా కాదు, నువ్వు ఆర్డర్స్ కొట్టేటప్పుడు ఇలా ఆర్డర్స్ చేసేటప్పుడు రెయిన్ సర్జ్ పడినా రెయిన్ సర్జ్ 1 order 30 rupees ఇస్తాడు. ఓకే. ఒక్క ఆర్డర్ 30 rupees ఎక్స్ట్రా రెయిన్ అంటే బేసిక్ 35 వస్తే 35కి ఇది ఒక 30 60 వస్తుంది. ఎవ్రీ ఆర్డర్ 30 రెయిన్ సర్జ్ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్లో బెనిఫిట్స్ బాగానే ఉంటాయి ప్రాజెక్టులో. ఓకే. అంటే యావరేజ్గా మీరు ఈ ఒక వారంలో 12,000 ఎర్నింగ్స్ వస్తాయన్నారు కదా, వీక్లీ 10 to 12,000. ఓకే. అందులో పెట్రోల్ ఖర్చు ఎంత పోతుంది మీకు? అది మన బైక్ని బట్టి ఉంటుంది బ్రో. పెట్రోల్ బైక్ అంటే నువ్వు మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మైలేజ్ బండి అయితే అప్ టు 1,500 to 2,000 లోపు అయిపోతుంది. మైలేజ్ లేని బండి అయితే 2,000 to 3,000 మెయింటెన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే. అప్రాక్సిమేట్లీ ఒక 3,000 పోయినా వారానికి 9,000 ఎర్నింగ్ చేసుకోవచ్చు. 9 to 10,000 ఎర్నింగ్స్ చేసుకోవచ్చు ప్రెజర్ లేకుండా. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ పరిగెట్టాలి మనం. నువ్వు చెప్పినట్టుగా 1,20,000 1 lakh కావాలంటే పర్ డేకి 18 hours చేసి 6 hours నువ్వు స్లీప్ చేస్తే నువ్వు అనుకున్న అమౌంట్ గెయిన్ చేయగలవు. ఓకే. ఇప్పటిదాకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. నాట్ ఓన్లీ జెప్టో, ప్రతి కంపెనీలో నెగిటివ్ కాన్స్ అయితే ఉంటాయి. ప్రతి కంపెనీలో ఉంటాయి. అందులో మీరు జెప్టోలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ జెప్టోలో ఉన్న కొన్ని కాన్స్ చెప్పండి. అంటే ఇవి మారితే మాకు ఎర్నింగ్స్ బాగుంటాయి, లేకుంటే మా రైడర్స్కి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది, ఇలాంటివి ఏమైనా ఉంటే అవి చెప్పండి. ఈవెన్ ఎర్నింగ్స్ కావచ్చు, లేకుంటే ఇంతకుముందు మనకి మింగ్ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు మింగ్ తీసేశారు, డైలీ ప్లస్ వీక్లీ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దానివల్ల మీకు హెల్ప్ అయిందా, హెల్ప్ కాలేదా? వీక్లీ ఇన్సెంటివ్ బెటరే అండ్ స్లాట్స్ మింగు బెటరే. ఇప్పుడు మనం ఇన్ని ఆర్డర్స్ కొడితే అన్ని ఆర్డర్స్ స్లాట్ సర్జ్ ఉంది, ఆ సర్జ్ కూడా బెటరే. కానీ ఏంటంటే మనకి అవి అవైలబుల్గా ఉన్నప్పుడు మన స్టోర్లో ఉన్న రైడర్స్ బట్టి మనకి బెటరా కాదా అని తెలుస్తుంది. అది మెయింటెనెన్స్ చేయాల్సింది స్టోర్ ఇన్ఛార్జ్, స్టోర్ రైడర్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ. అతను ఎంతమంది స్ట్రెంత్ ఉంది, ఎంతమందికి వేకెన్సీ ఉంది తీసుకొని మెయింటెనెన్స్ చేయాలి. అతని ప్లేస్లో అతను మెయింటెనెన్స్ చేయలేకపోతే రైడర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇప్పుడు 10 hours చేసి 30-40 orders కొట్టాలని నువ్వు వస్తున్నావు, కానీ నీకు తెలిసింది 30 to 40 50 రైడర్స్ ఉన్నారు అనుకుందా ఎస్టిమేషన్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత 100 to 200 రైడర్స్ కనబడుతున్నారు. ఇంతమందిని ఎలా తీసుకున్నావు క్వశ్చన్ చేసినా అతను రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు వేకెన్సీ ఉంది తీసుకుంటా అంటున్నాడు. అప్పుడు నీ దగ్గర ఆర్డర్ స్ట్రెంత్ లేదు, ఆర్డర్ ఫ్లో లేనప్పుడు 10 hours మెయింటెనెన్స్ చేసి 20-15 orders కొడితే నీకు జెప్టో మీద ఇంట్రెస్ట్ ఏం వస్తుంది, వర్క్ చేయలేవు కదా. ఎగ్జాక్ట్లీ. అవును. ఇవి కాకుండా రైడర్స్ ఇంకేమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారా ఇక్కడికి వస్తే? నావిగేషన్ ఇష్యూ కానీ, ఫ్లాట్లు ఎక్కి దిగడం కానీ, ఇవన్నీ కామన్ అంటారా? ఫ్లాట్లు ఎక్కి దిగడం అంటే మన డోర్ డెలివరీ బ్రో. అవును. కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదనో, మన కస్టమర్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కస్టమర్ బిహేవియర్ అతను గుడ్ అయితే మనకి సపోర్ట్గా ఆఫ్ టు ఆఫ్ కిందకి వస్తారు, లేదా మనం ఒక సగం అతను ఒక సగం వచ్చి అతను ఆర్డర్ అతను తీసుకుని వెళ్ళిపోతాడు. కొంత కస్టమర్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. మనం పక్కా డోర్ డెలివరీ చేయాలి. ఓకే. మీరు జెప్టోలో వర్క్ చేస్తున్నారు, సాటిస్ఫై కదా? సాటిస్ఫై. మీరు ఎవరికైనా సజెషన్ చేయాలంటే చేస్తారా, చేయరా? ఎవరైతే ఈ వీడియో చూసి జెప్టోలో కానీ ఏదైనా వేరే వాటిలో వర్క్ చేయాలనుకుంటే మీరు చేస్తారా, లేదు భయ్యా ఈ జెప్టోలోకి రావద్దు అని అంటారా? జెప్టో రావద్దని నేను అనను, కానీ వచ్చి చేసుకో. నీకు నీ టైం సెట్ అయితే జెప్టో ఇస్ ద బెస్ట్. ఓకే. సో అన్న అయితే చెప్పారు కదా, ఈ వీడియో చూసి మీరు జెప్టోలో జాయిన్ అవ్వాలంటే ఆబ్వియస్గా జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి,
డబ్బులకి ఆశపడి హెల్త్ని కోల్పోయి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి 10 గంటలు చేయాల్సిన వర్క్ 15-20 అవర్స్ అయితే చేయకండి. ఇది కంటిన్యూగా మనం చేయాలి. ప్రతి వారం వర్క్ చేస్తే మనకు శాలరీ ఇస్తారు. ఒక వారం చేసి ఒక వారంలో 30,000 సంపాదిస్తారు. హెల్త్ కోల్పోయిన తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకుంటారు. దేనికి డబ్బులు? కరెక్ట్ కదా. 20,000 మీరు చెప్పింది అది ఇంపాసిబుల్. పాసిబుల్ చేయొచ్చు కానీ నువ్వు హెల్త్ ని రిస్క్ చేసి పాసిబుల్ చేయొచ్చు. అవసరం లేదు. మంత్లీ 40,000 to 50,000 గెయిన్ చేసుకోవచ్చు అంటే ఎవ్రీడే 10 hours 9 hours వర్క్ చేస్తే చాలు కదా. సో ఈ రివ్యూ మీ ముందుకు తీసుకొచ్చిన ఈ మన అన్నకి థ్యాంక్ యూ బ్రదర్. సో ఈ రివ్యూ నచ్చింది అనుకున్నా. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే జెప్టోలో వర్క్ చేయాలనుకున్నారో ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నంత వరకు బాయ్. థ్యాంక్ యూ బ్రో. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రో.